రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26న న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్కి ముఖ్య అతిథిగా భారత్ ఏదో ఒక దేశాధ్యక్షుడిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం 2026 జనవరి 26న న్యూఢిల్లీ కర్తవ్య పథ్లో జరగబోయే రిపబ్లిక్ డే పెరేడ్కి కూడా ముఖ్య అతిథులుగా ఇద్దరు నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళెవరంటే జర్మనీకి చెందిన ఉర్జులా వండర్లైన్, పోర్చుగల్కి చెందిన ఆంటోనియో కోస్టా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరూ దేశాలకు సంబంధించిన అధ్యక్షులు కాదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశాధ్యక్షుడిని మనం ముఖ్య అతిథిగా పిలుస్తున్నామని చెప్పుకున్నాం. కానీ ఈ ఉర్జులా వండర్లైన్, ఆంటోనియో కోస్టా వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒక దేశానికి సంబంధించిన నాయకులు కారు. మరి ఎవరంటే వీళ్ళు యూరోపియన్ యూనియన్, తెలుగులో అయితే ఐరోపా సమాఖ్య, దీనికి సంబంధించిన నాయకులు. ఇది యూరోప్కి సంబంధించిన 27 దేశాల ఒక కూటమి అని చెప్పొచ్చు. యూజువల్లీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్లకు సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఇచ్చేసి ఏ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు లేదా ఏ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొనలేదు అని అడుగుతారు. అలాంటి సందర్భాల్లో మనం ఈ యూరోపియన్ యూనియన్ కానీ లేదా పాకిస్తాన్ కానీ ఇలాంటి నేమ్స్ ఉంటే వాటిని స్కిప్ చేసేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అనేది దేశం కాదు కదా అనుకుంటాం. అలానే పాకిస్తాన్ మన శత్రు దేశం కదా, దానికి సంబంధించిన లీడర్స్ని పిలిచే అవకాశం లేదు కదా అనుకుంటాం. అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఈ సంవత్సరం ముఖ్య అతిథులుగా ఐరోపా సమాఖ్య లేదా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఇద్దరు లీడర్స్ వీళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ అలానే పాకిస్తాన్ అధ్యక్షుని కూడా ఒకసారి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది 1955లో. దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం ముఖ్య అతిథులు ఉర్జులా వండర్లైన్, ఈవిడ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన యూరోపియన్ కమిషన్కి ప్రెసిడెంట్. ఆంటోనియో కోస్టా ఏమో ఇదే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన యూరోపియన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్. సో వండర్లైన్ అయితే కమిషన్ అని గుర్తుపెట్టుకోండి, కోస్టా అయితే కౌన్సిల్ అని గుర్తుపెట్టుకోండి. అసలు ఏంటి యూరోపియన్ కౌన్సిల్కి యూరోపియన్ కమిషన్కి డిఫరెన్స్ అంటే, యూరోపియన్ కౌన్సిల్ ఈజ్ ద స్ట్రాటజిక్ గైడ్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ అని చెప్పొచ్చు. యూరోపియన్ కమిషన్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే ఒకటి శాసనశాఖ, ఇంకోటి కార్యనిర్వహణ శాఖ. నెక్స్ట్ ఈ సంవత్సరం అంటే 77వ గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ లేదా ఇతివృత్తం ఏంటంటే వందే మాతరం. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 150 years ఆఫ్ వందే మాతరం. మన వందే మాతర గీతాన్ని ఫస్ట్ పబ్లిష్ చేసింది 1875లో. సో ఈ సంవత్సరంతో 150 years కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని హైలైట్ చేయడానికి ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ముఖ్య అతిథుల విషయానికి వస్తే, మనం సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ రిపబ్లిక్ డే నుంచి ఏదో ఒక దేశాధ్యక్షుడిని ముఖ్య అతిథిగా పిలవడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఇన్వైట్ చేసిన దేశాధ్యక్షుడు ఎవరంటే సుకర్ణు. ఈయన ఇండోనేషియా అధ్యక్షుడు. తర్వాత నైబరింగ్ కంట్రీస్ నేపాల్ రాజుని ఇన్వైట్ చేసాం, భూటాన్ రాజుని ఇన్వైట్ చేసాం. ఆఖరికి ఎగ్జాక్ట్లీ 70 years బ్యాక్ 1955లో మన శత్రు దేశమైన పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మహమ్మద్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఈ 1955 ఇయర్కి ఉన్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ రిపబ్లిక్ డే పెరేడ్ని న్యూఢిల్లీలోని రాజ్పథ్ లేదా కర్తవ్య పథ్లో నిర్వహించడం స్టార్ట్ చేసింది ఈ ఇయర్ నుంచే, అంటే 1955 నుంచే. అంతకుముందు రకరకాల వెన్యూస్లో కండక్ట్ చేసేవారు. ఇర్విన్ యాంపీ థియేటర్ అని, రెడ్ ఫోర్ట్ అని, రామ్లీలా మైదాన్ అని. ఫైనల్గా 1955 నుంచి రాజ్పథ్కి ఫిక్స్ చేసేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాజ్పథ్ యొక్క ఇంగ్లీష్ నేమే కింగ్స్ వే. 2022లో దీన్ని రీడెవలప్ చేసి కర్తవ్య పథ్ అని పేరు మార్చడం జరిగింది. సో రేపు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఈ రిపబ్లిక్ డే పెరేడ్కి ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశాధ్యక్షుని ఇన్వైట్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదా. ఒకే దేశం యొక్క అధ్యక్షుని ఇన్వైట్ చేయాలని రూల్ ఏం లేదు. 1968 అండ్ 74లలో 2 దేశాల అధ్యక్షుల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. 2018లో అయితే ఏకంగా 10 దేశాల అధ్యక్షుల్ని ఇన్వైట్ చేశారు. ఆసియన్ కూటమికి సంబంధించిన 10 సభ్య దేశాల అధ్యక్షుల్ని 2018లో ముఖ్య అతిథులుగా పిలిచారు. మరి ఈ సంవత్సరం ఇద్దరు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్జులా వండర్లైన్.